ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే జగన్కి వరుసబెట్టి అంటే ప్రముఖమైన నాయకులు అన్నోళ్ళు వెళ్ళిపోతుంటాం. ఓ పక్కన బాలినేని కావచ్చు, రెండో పక్కన అంటే కుటుంబ సభ్యుడు, బంధువు, ఒకప్పుడు తన కోసమే బై ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి వాడు, అలాగే అంతకుముందు కాంగ్రెస్లో కూడా రాజశేఖర రెడ్డితో ఉన్నాడు. అట్లాగే సామినేని ఉదయభాను రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కంటిన్యూగా ఉండేవాడు. అంటే క్రమంగా జగన్ మీదన విరక్తి పెరగటం, ఆ విరక్తి పెరిగిన వాళ్ళు పవన్ని నమ్మటం, పవన్ వాళ్ళని చేర్చుకోవడం, పవన్ వాళ్ళని తీసుకోవడం. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఇప్పటిదాకా పెద్ద సమస్య ఏంటంటే వైసీపీ వాళ్ళు వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీలో ఖాళీ లేదు కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటిదాకా గత్యంతరం లేక ఉంటున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు జనసేన ద్వారాలు తెరిచింది. జనసేన ద్వారాలు తెరవడం అంటే ఇక నెక్స్ట్ వైసీపీకి ఖాళీ అవుతుందా బలమైనటువంటి, ఎందుకంటే ఇక్కడ సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ పవన్ కళ్యాణ్. కాబట్టి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తారా చూడాలి.